కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సార్, మరొక కీలకమైన అంశం ఇందాక కవిత గారు మాట్లాడింది, రేవంత్ హరీష్ ఒకే ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళారు, ఇది నిజమా? నమ్మొచ్చా? నేను లేను కదా ఆ ఫ్లైట్లో. ఆవిడ అంటూ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది సాధ్యమా? రేవంత్ హరీష్ ఒకే ఫ్లైట్లో వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఫ్లైట్లో వెళ్ళడం అనేది ఇన్కాన్సిక్వెన్షియల్. ఫ్లైట్లో వెళ్ళకపోతే రేవంత్ హరీష్ రావు రహస్యంగా కలుసుకోవాలంటే ఫ్లైటే దొరికిందా? అంటే అక్కడి నుంచే మారాడు అని. నాకు సింపుల్ క్వశ్చన్, హరీష్ రావు రేవంత్ కొల్లుడు కావాలనుకుందాం. అవును. అంటే ఒక ఫ్లైట్లో కలిసే కొల్లుడు అవుతారా? అందరు ముందర ఫ్లైట్లో కలుస్తారా? ఏం స్పెషల్ ప్రత్యేక విమానం లేదా పోలే, మనకు తెలుసు కదా. సో ఇక వాళ్ళకి హైదరాబాద్లో ఇక కలవడానికి, కెమెరాలు చూడకుండా కలవడానికి అవకాశమే లేదా? ప్రాక్టికల్గా చెప్పిన ఇద్దరు కలవాలంటే కలవరా? అవును. మా ఇంటికి అన్ని పార్టీ నాయకులు వస్తారు, మీకు తెలుసా ఎవరెవరు వచ్చిండ్రు? అవును. ఏ నాయకులు వస్తారో మీరు ఇన్నేళ్ళుగా నాకు పరిచయం కదా, మీరు చెప్పండి మా ఇంటికి ఏ రాజకీయ నాయకులు వచ్చారు? సీసీటీవీలు కూడా ఉంటాయి, చూస్తే దొరుకుతుంది, అయినా మీకు తెలియదు కదా. అంటే ఇద్దరు మనుషులు కలవడానికి కలిసి ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది లేదు. సో అందువల్ల సో హరీష్ రావు రేవంత్ కుమ్మక్ కావాలనుకుంటే ఫ్లైట్లు ఎందుకు, ఎక్కడైనా కుమ్మక్ కావచ్చు, అయ్యారో లేదో మనకు తెలియదు. కానీ అల్టిమేట్గా హరీష్ రావు రేవంత్ రెడ్డి పైన అటాక్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన అటాక్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎవరికొరు కొల్లుడు అవుతారు అనేది క్వశ్చన్ మార్క్ కదా. సార్, నాకు తెలిసినంత వరకు కేసీఆర్ యాక్షన్లో ఉన్నంత కాలం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రెస్ట్ అష్యూర్డ్, హరీష్ రావు విల్ నాట్ డూ ఎనీథింగ్. సార్, మీరు అది రాసి పెట్టుకొని, నాకున్న అంచనా ప్రకారం నాకు హరీష్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉన్న 100 మంది చెప్పుంటారు ఇది. మీరు కేసీఆర్ ఇన్ యాక్షన్ అంటే కేసీఆర్ చురుకుగా యాక్టివ్లో పార్టీ నాయకత్వ పొజిషన్లో ఉన్నంత కాలం హరీష్ రావు నోస్ వెరీ వెల్. హరీష్ రావు డెఫినెట్గా కేసీఆర్ తర్వాత, కేటీఆర్ హరీష్ రావును కంపేర్ చేయడం లేదు. ఎందుకంటే కేటీఆర్ ఒకటే అని అనుకుంటే, కేసీఆర్ తర్వాత అంతటి సపోర్ట్ ఉండి, ఫాలోయింగ్ ఉండి, క్రెడిబిలిటీ ఉండి బీఆర్ఎస్ పార్టీలోనూ బయట హరీష్ రావే. ఈవెన్ కవిత ఎంత క్లెయిమ్ చేసుకున్నా, కేసీఆర్ కూతురే కావచ్చు, కానీ బీఆర్ఎస్లో కేసీఆర్ పొలిటికల్ లెగసీలో, కేసీఆర్ సమాజంలో హరీష్ రావు ఇస్ 1000 miles వే హెడ్ ఆఫ్ కవిత. సో అలాంటప్పుడు హరీష్ రావు ఇప్పుడు బయటికి వచ్చిన, ఒకవేళ రేవంత్ రెడ్డితో కలిసి బయటకు వచ్చి ఎవరి మీద బయటకు రావాలి? కవిత మీద కోపంతో రాడు కదా, కేసీఆర్తో తిరుగుబాటు చేస్తే రావాలి. కేసీఆర్ పైన తిరుగుబాటు చేస్తే కేసీఆర్ డ్యామేజ్ చేయగలుగుతాడు, కవిత గారు ఎక్కువ డ్యామేజ్ చేయగలుగుతాడు హరీష్ రావు. ద ఓన్లీ లీడర్ హూ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డ్యామేజింగ్ బీఆర్ఎస్ ఇది హరీష్ రావు మాత్రమే బయటకు వస్తే. కానీ హరీష్ రావు ఆ టెండెన్సీ ఎప్పుడూ బయటపెట్టలే. మీరు గమనించండి, ఇన్ని స్పెక్యులేషన్లు వచ్చినా తనకు కేటీఆర్కి ఏదో పోటీ ఉన్నదని, పంచాయతీ ఉందని ఒక అగ్లీ స్పెక్టకల్ అంటారే. సో బహిరంగంగా ఒక స్పెక్టకల్గా మాత్రం మన హరీష్ రావు ప్రవర్తించలే, అట్లా కేటీఆర్ కూడా ప్రవర్తించలే, కేసీఆర్ కూడా అలా ప్రవర్తించలే. ఇవన్నీ వార్తలు వస్తున్నాయి, రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు తప్ప డెమాన్స్ట్రేట్ చేయలే. ఏమి ఉండయా అంటే, కుర్చీ ఒకటే ఉన్నప్పుడు ఆ కుర్చీ మీద ఇద్దరికి కన్నుంటే ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, నేను గెస్ట్గా ఉన్న, పంచాయతీ లేదు. నేను కూడా మీ ఎడిటర్ ప్లేస్లో, యాంకర్ ప్లేస్లో కావాలని కోరుకున్నాను అనుకో, ఇప్పటిదాకా నా నమస్తే సార్ గురువు గారు అన్నవాళ్ళు ఏం శిష్యుడా అంటావు. రాజకీయాలేనంతే అంతే. 1 postకి 2 ఉన్నప్పుడు ఏముంటుంది? ఉండదు కదా. అందరూ భరతుల్లాగా రాముడికి అప్పయ్య వెళ్ళిపోరు కదా. సో అందువల్ల సో రాజకీయాలు ఉన్న వాళ్ళ కుర్చీ మీద కన్నేయడం అనేది అది నేరం కూడా కాదు కదా. మరి గోల్కి ఒక ప్లేయర్ ఫుట్బాల్లో ఆడేవాడు గోల్ వేయాలనే కోరిక ఉండాలి తప్ప, నేను గోల్ వేయడం నా కోరిక కాదు అంటే ఎట్లా? నీ కోరిక గోల్ ఉండాలి. ఏదైనా గోల్ వేయడం నా కోరిక కాదు అని ఎవడన్నా ఫుట్బాల్ ప్లేయర్ అంటే, నువ్వు ఫుట్బాల్ ఎందుకు ఆడుతావు? సన్యాసం తీసుకో. సో అందువల్ల ఇప్పుడు సన్యాసికి ఏముంటుంది కోరిక? ఇక జన్మ అంటూ ఉండకుండా జన్మరాహిత్యమై ఆ దేవదేవునిలో ఐక్యం కావాలని కోరుకుంటుంది. సన్యాసి ఇంకేముంటుంది కోరిక? నా వెనకాల 100 మంది సన్యాసులు తిరగాలంటే సన్యాసే కాదు కదా. సో ఆ మధ్య ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడి గురించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నాకు ఆసక్తికరమైన జోక్ చెప్పాడు.
ఓ పథకం గురించి ఎట్లుంటుందని అడిగాడట. అడిగితే సార్ మీకు ఎవరు చెప్పారు ఈ పథకము అన్నట. ఎవరు ఎప్పుడైంది నాకే వచ్చింది ఐడియా అన్నట. ఎప్పుడు వచ్చిందంటే మార్నింగ్ మెడిటేషన్ చేసినప్పుడు వచ్చింది. సార్ మెడిటేషన్ చేసేది ఆలోచనలు రాకుంటుండటానికి, మెడిటేషన్ చేసేది ఆలోచనలు రాకుంటుండటానికి, కానీ ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచన వచ్చిందట. అంటే ఎంత గొప్ప మెడిటేషన్ దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే రాజకీయ నాయకుడు మెడిటేషన్ చేసినా తను గెలిపించే పథకం ఏంటి అని ఆలోచిస్తాడు. దట్ ఈస్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎ పొలిటీషియన్ కదా. అందువల్ల కేటీఆర్కి ఆ సీఎం కుర్చీ పైన కన్నున్నా, హరీష్ రావుకు సీఎం కుర్చీపై ఉన్నా నేనేం తప్పు పట్టను. దే ఆర్ ద రైట్ పొలిటీషియన్స్ అంట. సో రాజకీయాల మీద ఉన్న నాలాంటికి 10 మంది చూడాలి నా ప్రోగ్రామ్ అని ఉంటే తప్ప, అది నేరమా? నేరం కాదు కదా. నాగేశ్వరరావు అనేవాడు టెలివిజన్ విశ్లేషకుడు, ఎంతమంది ఎక్కువ చూస్తే అంతమంది ఆనందంగా ఉంటుంది కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలు ఎక్కువ మంది వినాలని కోరుకుంటారు కదా. అది నేరం కిందికి రాదు అది. అందువల్ల దాని కొరకు అనుసరించే పద్ధతుల వల్ల నేరమా తప్పు శిక్ష ఉండొచ్చు. అందువల్ల మరి ఆ కోరిక ఇద్దరికి ఉన్నప్పుడు, కుర్చీ ఒకటే ఉన్నప్పుడు పోటీ ఉండక తప్పుతుందా? ఎవరెవరు అడ్జస్ట్ కావాల్సిందే కదా. కానీ హరీష్ రావే డ్యామేజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా కవిత గారు ఎక్కువ డ్యామేజ్ చేయగలరు. కానీ హరీష్ రావు ఐ డోంట్ థింక్ కేసీఆర్ ఇన్ యాక్షన్లో ఉన్నంత కాలం he will not upset the apple cart in English idiom adoti. So I don't think he will do anything that damages KCR's prestige or that creates trouble for KCR.